వెల్కమ్ టు భారత్ మీడియా న్యూస్. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డితో కలిసి ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక శ్రద్ధతో పనుల్లో వేగాన్ని పెంచి త్వరితగతిన ఫ్లైఓవర్ పనులు పూర్తి చేస్తామన్నారు. నగరంలో పీవీ ఎక్స్ప్రెస్ హైవే తర్వాత అతిపెద్ద ఫ్లైఓవర్ గా పేరున్న ఉప్పల్ ఫ్లైఓవర్ అన్నారు. వచ్చే దసరా నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఐడియా రోడ్ క్లోజ్ చేసి గందరకి ఇద్దామంటే 1.5 years పడుతుంది. ఎక్స్పీరియన్స్ ఆయన ఇస్తే ధర్మాన పెట్టుబడి బాబు మంచి కాంట్రాక్ట్ ఏం చేస్తున్నాం. अरे कल क्या प्रोग्राम है आपका? నేను ఉప్పల్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. మా ఎస్ఎల్ఏ గారు మేము లోకల్ ఎమ్మెల్యే అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో 1.2 స్టార్టింగ్ పోర్షన్ మీకు ఉన్నది. మీ సైడ్ స్టార్టే చేయలేదు. వెంకట్రావు అని పిల్లర్స్ చేసి వదిలిపెట్టాడు. ఆర్నగర్ చౌరస్తాకి వెళ్ళి వెంకటేశ్వర కమాన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్ వెంకటేశ్వర కమాన్ అక్కడ నిలబడడం ఈ నుంచి మళ్ళీ ఇంకా 6 కిలోమీటర్లు ఉంటుంది. టోటల్ 6.5 మాది 1.5 आप क्रिकेट आप वेंकटराव का कंटेंट है तो ब्लैक आपने जो सेंड योर एक्शन कमीशन आई हैव 11:30 कुमार आई एम टेलिंग दिस వెంకటరావు ఆయన ఇన్ఫార్మ్ చేయమని చెప్పు. మా కాంట్రాక్టర్ మంచోడు వచ్చారు శివరామ్ రెడ్డి ఆయన తీసేసి చౌరస్తకి వెళ్ళి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ ఫ్లైఓవర్ 2017లో అగ్రిమెంట్ అయ్యి టెండర్లు పిలిచి 1200 కోట్లతో ఆ రోజు అగ్రిమెంట్ చేసుకొని పనులు ప్రారంభించడం జరిగింది. ఇంకా 2 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు అయితే 10 ఏళ్ళు పూర్తవుతుంది. చాలా బాధాకరమైన విషయం. వివిధ కారణాలతో గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి, అనేక కారణాలతో ఫారెస్ట్ క్లియరెన్స్ ముందు నారాపూర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళకి అక్కడ అయిపోయింది.
ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎంపీ మినిస్టర్ అయిన తర్వాత నాకు పరిచయాలతో గడ్కరీ గారితో ఒప్పించి గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సీఎల్టీలో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే ఆర్ఎండ్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో ఒక 3 సార్లు సమావేశం ఏర్పాటు చేసి నేను మా అధికారులు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్క్రూ అకౌంట్ ద్వారా వారికి ఆర్ఎండ్ కన్స్ట్రక్షన్ బాపినీడి గారు అనే మంచి కాంట్రాక్టర్కు ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా పర్సూ చేస్తూనే ఉన్నారు. దాన్ని ఇవాళ పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే 6 స్లాబ్లు వేసుకుంటూ దాన్ని రేపు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చెప్తే ఆయన ఢిల్లీలో ఉండుకుంటూ సిఈఎన్సీ గారు ఎమ్మెల్యే ఎంపీ గారు అలాగే ఇతర అధికారులతో మా సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారు అందరూ కలిసి రేపు నా ఛాంబర్లో రివ్యూ పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి కూడా స్లాబ్లు వేసే కార్యక్రమం జిహెచ్ఎంసీ వేరే వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ వాళ్ళది 1.2 కిలోమీటర్లు జంతు వీళ్ళది 6.8 మాది మా డిపార్ట్మెంట్ నేషనల్ హైవే. సో రేపు కమాండ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం. మా కాంట్రాక్టర్కు మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. గడ్కరీ గారు కూడా ఎప్పుడు కలిసినా ఉప్పల్తిగా కావరా అంటాడు ఆయన. అంత ఇంట్రెస్ట్ తీసుకున్నాం. దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని దసరా నాటికి దీన్ని ప్రజలకు సౌకర్యం కల్పించడం దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఇక్కడ ప్రజానికానికి తెలియజేస్తూ సరే వివిధ కారణాల వల్ల లేట్ అయింది కాబట్టి ఎవరిని బ్లేమ్ చేసే అవసరం లేదు. కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమం 8 కోట్ల ఫ్లైఓవరు 6 లేన్ అంటే హైదరాబాద్ ఇంత లెంత్ అయిన ఫ్లైఓవర్ ఆఫ్టర్ పివి నరసింహ తర్వాత ఇదే ఫ్లైఓవర్. ఇది 6 లేన్ అది 4 లేన్. సో అందుకనే డిలే అయింది. దీన్ని ఎవరిని నిర్మించదలుచుకోరే నా వంతు మాత్రం మీ ఎమ్మెల్యే ఎంపీలు అక్కడ మా ఆఫీసర్లకు రోజు మాట్లాడుతాను నేను. ఏం ప్రోగ్రెస్ స్లాబ్ ఎప్పుడు ఇస్తున్నావు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు కూడా అడిగిన కాంట్రాక్ట్ చెప్పండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని విధాలా ప్రిపేర్ అయ్యారు. ఇంకా మా సిఈ గారికి చెప్పడం జరిగింది ధర్మారెడ్డి గారికి ఇక్కడ రేపటికి ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్ ఉందో 2-3 రోజులన్నీ స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి అక్కడి వరకు టెంపరీ ప్యాచ్ చేస్తాం. ప్యాచ్ వర్క్ చేసి ఫ్లైఓవర్ పూర్తి అయిన నాటికి ఫ్లైఓవర్ కింద మొత్తం కూడా ఈ టౌన్ కాబట్టి సిమెంట్ రోడ్డు వేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.